ఎజెండా అంతా ముందు ముందు చెప్పేటటువంటి అవకాశం ఉంది. మిమ్మల్ని కోరేది ఒకటే, నిజామాబాద్ ప్రజల్ని మరి మొత్తం తెలంగాణలో మేధావులతో మాట్లాడి విద్యార్థులతో మాట్లాడి రేపటి నాడు ప్రతి ఒక్కరికి అవకాశాలు ఎట్లా రావాలి, ప్రతి ఒక్కరికి అధికారంలో భాగస్వామ్యం ఎట్లా రావాలి, ప్రతి ఒక్కరికి ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి ఎట్లా జరగాలి, ఇది చెప్పుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే ఇవాళ మొట్టమొదలు తెలంగాణకు వచ్చినాం, ఇక్కడి నుంచి నిజామాబాద్కి వచ్చినాం, ఇక్కడి నుంచి అన్ని జిల్లాలకు కూడా పోతాం. మరి మొదలు మా నిజామాబాద్ గడ్డలో ఇంతమంది తరలి వచ్చి ఆశీర్వాదం ఇచ్చిన మీ అందరికీ మళ్ళొకసారి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇదే కొనసాగించాలి, ఇదే ఆలోచన ఉండాలి, ఇట్లానే ముందడుగేయాలి, దాంట్లో మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతా ఉన్నా. మనకు చాలా మందికి పేదవాళ్ళు ఉన్నాం, ఇల్లు లేని వాళ్ళు ఉన్నాం, ఉద్యోగాలు లేని వాళ్ళు ఉన్నాం. దానికోసం ఎవరు ఆలోచన చేస్తారు? ఇవాళ మీరు ఆలోచన చేయండి, నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేటటువంటి పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచన చేయండి. అంతకుముందు ప్రయత్నం చేసినాం, కానీ ఇవాళ అట్లా లేదు. గవర్నమెంట్ సిగ్గుపడాలి, రేవంత్ రెడ్డి గారు సిగ్గుపడాలి. పొద్దున్నే ఇవాళ తెలిసింది వార్త, 3 గురుకులాలల్లో ఒక గురుకులంలో ఒక చిన్న బిడ్డ ఆత్మహత్య చేసుకున్నది ఆడపిల్ల, ఇంకో గురుకులంలో ఎలుకలు కొరుకుతున్నాయట పిల్లలను, విద్యార్థులను, ఇంకొక దగ్గర ఆడబిడ్డల మీద అత్యాచారం జరుగుతుంది. కానీ ఇదే జిల్లా నుండి మహేష్ కుమార్ గౌడ్ అన్న ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడు, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడతలేరు. చిన్న పిల్లల్ని చూసుకోలేని వ్యవస్థ ఇందుకోసమైనా తెలంగాణ తెచ్చుకున్నదని నేను అడుగుతున్నా. ఇక కొంచెమైతే ఉద్యోగాలు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. మొన్న పరీక్ష పెట్టినరు, అన్యాయం జరుగుతుందని మొత్తుకుంటున్నారు, దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. విద్య లేదు, ఉద్యోగం లేదు, వైద్యం లేదు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, వీటన్నిటి కోసం పిడికిలు బిగించాలి, వీటన్నిటి కోసం ఆలోచన చేయాలి. పెద్ద మనకు ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షి అవసరం లేదు, అడవిలో తిరిగే బంగారు లేడి అవసరం లేదు. మంచి తిండి కావాలి, మంచి ఆరోగ్యం కావాలి, మంచిగా చదువు కావాలి. ఇది గొంతమ్మ కోరిక కాదు, ఇది కోరితే కూడా ప్రభుత్వాలు చేయలేని పరిస్థితి ఉన్నది. हमारे बहुत सारे यहाँ पे मुसलमान भाई बहन हैं, आप सबको मैं सलाम करती हूँ. बस यही कहना चाहती हूँ, बहुत ही जिद्दोजहद के बाद हमने तेलंगाना हासिल किया है. जो तेलंगाना हमने हासिल किया उसमें हमें जो चाहिए था, तालीम के वास्ते, हमारे सेहत के वास्ते, हमारे तरक्की के वास्ते जो जो काम हमें करने थे थोड़े हद तक हम कर चुके. लेकिन ये कांग्रेस के सरकार आने के बाद बिल्कुल सारा काम वहाँ का वहाँ तपसा पड़ा हुआ है. आप देख रहे हैं, जो तालीम के वास्ते स्कूल बनाए थे, आज वो स्कूल मेंटेन करने के सूरत में भी ये कांग्रेस सरकार नहीं है. जो वजीफा बढ़ाने के बात उन्होंने किया था, वो आज तक बढ़ाने का बात नहीं कर रहे हैं. तो हम ये सारे चीज़ों पे भी हमें जद्दोजहद करना चाहिए, क्योंकि ये सरकार को सिर्फ और सिर्फ जद्दोजहद के बाद ही बात समझ में आती है. हमने जो काम करना था 2 साल हमने इंतजार किया, लेकिन 2 सालों में कुछ भी काम आगे नहीं बढ़ा. तो हम आपसे यही गुजारिश करते हैं, हम बीआरएस के साथ पहले जुड़े थे, आज बीआरएस से हमें बर्खास्त किया गया, बेदखल किया गया, और इसीलिए हम निजामाबाद के बेटी, निजामाबाद के बहू होने के नाते आपके पास वापस आई हूँ, आपसे मुलाकात करने के लिए आई हूँ, आपसे ये गुजारिश करने के लिए आई हूँ कि आपकी बहू हूँ मैंने भी जिद्दोजहद में हिस्सा लिया, मैंने भी खूब लड़ाई किया, लेकिन आज जो रेस्पेक्ट, जो इज्जत मुझे मिलना था वो बीआरएस पार्टी में नहीं मिला. तो मैं आज हमारी अपने अलग रास्ते पे चल रही हूँ, और वो रास्ते पे आप सबका मैं साथ चाहती हूँ. आपके बहन होने के नाते आपके साथ मिलके, खड़े होके, लड़के आपको आपका हक मैं दिला के रहूँगी. आपका साथ मुझे चाहिए. यही गुजारिश करने के लिए मैं निजामाबाद आई हूँ. మీ అందరినీ కోరేది ఒకటే, మీతోని కలిసి నడుస్తా, మీతోని కొట్లాడతా, ఏ చిన్న విషయం ఉన్నా మీకోసం నిలబడతా. ఇవాళ నా తోవ నేను వెతుక్కుంటున్నా, నా దారి నేను వెతుక్కుంటున్నా. కేసీఆర్ గారి నీడలో నేను ఉంటి, ఆ నీడలో నుంచి నన్ను ఇవాళ బయటపడేసిర్రు. అందుకే మీ దగ్గరికి వచ్చిన, మా నిజామాబాద్ దగ్గరికి వచ్చిన, నా మనుషుల దగ్గరికి వచ్చిన, మీ ఆశీర్వాదం కోసం వచ్చిన, మీకోసం నిలబడతా అని చెప్పడానికి వచ్చిన, మీరు ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ. థ్యాంక్ యూ.